ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభంపై G20 ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఈ సంక్షోభం దక్షిణాది దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని G20 శిఖరాగ్ర సదస్సులో తెలిపారు. గతేడాది భారత్లో G20 నిర్వహించినప్పుడు ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ థీమ్ను తీసుకున్నామని, ప్రస్తుత శిఖరాగ్ర సదస్సుకు కూడా అది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఘర్షణల వల్ల ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం ఏర్పడుతోందని, వాటి దుష్ప్రభావం ప్రపంచంలోని దక్షిణాది దేశాలపై తీవ్రంగా పడుతోందన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడే మన చర్చలు విజయవంతమవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. సోషల్ ఇన్క్లూజన్ అండ్ ది ఫైట్ అగైనెస్ట్ హంగర్ అండ్ ప్రాపర్టీ అనే అంశంపై G20 సెషన్లో మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆకలి, పేదరికం లేని ప్రపంచం కోసం బ్రెజిల్ చూపిస్తున్న చొరవకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని మోదీ చెప్పారు. ఢిల్లీ G20 సదస్సులో తీసుకున్న ప్రజా కేంద్రీకృత నిర్ణయాలను బ్రెజిల్ అధ్యక్షుడు ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. తాము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతృప్తి కలిగించే అంశమని తెలిపారు. సమ్మిళిత అభివృద్ధి, మహిళా అభివృద్ధి సహా యువశక్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. G20 సదస్సు కోసం నిన్న బ్రెజిల్లో అడుగుపెట్టిన ఆయన అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలిశారు. రియో డెజనీరో నగరంలో నిర్వహించిన G20 సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న మోదీ ఈ సందర్భంగా పలువురు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ విషయాలను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి దిగిన పిక్ను ఆయనకు ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. బైడెన్ను కలవడం ఎప్పటిలాగే సంతోషంగా ఉందని వివరించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, సింగపూర్ ప్రీమియర్ లారెన్స్ వాంగ్తో పాటు పలు దేశాధినేతలను కలిసిన చిత్రాలను సోషల్ మీడియాలో ప్రధాని షేర్ చేశారు. G20 సదస్సు సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా కరచాలనం చేసి కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.